నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమా. ఈరోజు మా మామిడి చెట్లన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ సంవత్సరం పెద్దగా అసలు కాపు లేదు, అస్సలు కాయలేదు. ఏవో అక్కడక్కడ మామిడికాయలు ఉన్నాయి, ఎక్కువగా లేవు. ఏదో కొంచెం నేను పచ్చడికి అని కొంచెం కాయలు కోద్దాము అని కోస్తున్నాను. మా దాంట్లో చాలా రకాల మామిడి చెట్లు ఉన్నాయండి. బంగిరిపిల్లి 2 చెట్లు ఉన్నాయి, 3 చెట్లు ఉన్నాయి. అలానే కలెక్టర్ కాయలు, అలాగనే కొలంగోవా, నెక్స్ట్ పునాస్కాయ, అలాగనే ఏంటంటారు ఇది చెరుకు రసాలు చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను కోస్తున్నది కలెక్టర్ కాయ అండి. బాగానే కాస్తుంది, పెద్దగా వస్తాయి కాయలు, చాలా పెద్దగా వస్తాయి. కాకపోతే ఈ సంవత్సరం ఏంటి అంటే ఏ చెట్టుకి పెద్దగా కాయలు లేవు. అక్కడ 4-5 కాచాయి. ఎందుకంటే మేము పూర్తిగా 100% ఆర్గానిక్లో చేస్తాము, ఏమీ మందులు కొట్టం కదా. చాలామంది పూత రావడానికి, కాయ కాయడానికి, అలాగనే కాయ నిలబడడానికి కూడా మందులు కొట్టేస్తారు. ఇంకా తర్వాత పండించడానికైతే మరి ఇంకా చెప్పనే అక్కర్లేదు. ప్రతిదీ ఇంకా కాయ ఇలా పూత రావడం దగ్గర నుంచి పిండి పెట్టి కాయ వచ్చే వరకు దాన్ని మందులతోటే మొత్తం వ్యవసాయం అంతా నడిపిస్తూ ఉంటారు. మనం అలా చేయటం లేదండి. ఎందుకంటే నేను చాలా కోరికగా నా పిల్లలకి చాలా మంచి ఆహారం పెట్టాలి అనే ఉద్దేశంతో నేను ఈ పొలాన్ని తీసుకున్నాను, తోటని. ఇప్పటి వరకు ఎప్పుడు మేము ఇంత పెస్టిసైడ్స్ కానీ ఇంత పిసరు యూస్ చేయలేదు. కొంచెం కూడా 1 స్పూన్ కూడా యూస్ చేయలేదు. ఎంత కాయ కాస్తే అంతే తీసుకుంటాము. బాగా ఎక్కువ వచ్చినప్పుడు బయట ఇచ్చేస్తాము, అందరికీ తెలిసిన వాళ్ళందరికీ, మా వాళ్ళందరికీ మొత్తం పంచుతూ ఉంటాను. అలాగనే తక్కువ వచ్చినప్పుడు కూడా అంతే. మా పిల్లలకి చాలా ఇష్టము పళ్ళు. దానికోసమని వాళ్ళకి మంచిగా పెట్టాలని చిన్నప్పుడు మా నాన్నగారు పూర్తిగా మాకు చెట్లు వేసి, మామిడి చెట్లు, అన్ని రకాల పళ్ళ చెట్లు వేసి మాకు అలానే పెట్టేవాళ్ళు. అదే ఇదిగా నేను కూడా పిల్లల కోసమని తీసుకున్నాను. చాలా ఇంట్రెస్ట్. అదే అండి, చూసారు కదా నా ఛానల్ని. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మాలాంటి రైతుల్ని ఎంకరేజ్ చేయండి. మాలాంటి రైతులని ఎందుకంటున్నానా అంటే, నేను ఇంట్రెస్ట్ మీద, నాది అంటే తాతల నాటిది వ్యవసాయమే, కానీ నేను పూర్తిగా వ్యవసాయం పని చిన్నప్పటి నుంచి చేసిన దాన్ని కాదు. నా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి విపరీతంగా మొక్కలు వేసేవాళ్ళము. అయితే నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను పొలం తీసుకొని నేను చేస్తున్నాను. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మా లాంటి రైతుల్ని వ్యవసాయంలో ఇంకా ముందుకు వచ్చేటట్టుగా ప్రోత్సహించండి. చూస్తున్నారు కదా, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి నా వీడియోని. ప్లీజ్. మా దాంట్లో మామిడి చెట్లే కాదండి, చాలా పుట్టలు కూడా ఉన్నాయి. ఒక 5 పుట్టలు ఉన్నాయి, పెద్ద పుట్టలు. పాములు కూడా ఉన్నాయి దాంట్లోని. పాములున్న పుట్టలే. అయితే చాలాసార్లు నాకు జస్ట్ ఒక్క ఫింగర్ గ్యాప్లో నా కాలు దగ్గర నుంచి పాములు వెళ్ళిపోయాయండి. అలానే నాకే కాదు, నాకు వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు పెద్దగా భయపడలేదు. జస్ట్ ఆ నిమిషానికి మనకి ఒళ్ళు గగురుపరుస్తుంది. కాకపోతే మళ్ళీ రియలైజ్ అయిపోవాలి మనము. ఎందుకంటే మనకి ఇష్టపడి వ్యవసాయం చేసుకోవడానికి వచ్చాము. ప్లస్ ఏంటి అంటే, వ్యవసాయం అన్నాక పాములు, తేళ్ళు, జర్రులు ఇలాంటివన్నీ నార్మల్. కొంచెం మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చూసుకొని వెళ్తూ ఉండాలి. అయితే కొంచెం వ్యవసాయం బాగా అలవాటు ఉన్నవాళ్ళు నడిచేదానికిను మనకి డిఫరెన్స్ ఉంటుంది. మనం కొంచెం ఇది చూసుకొని మనం అటు ఇటు కొంచెం కదుపుకుంటూ కొంచెం నడిస్తే సరిపోతుంది. నేను ఎప్పుడు నా కోసం భయపడలేదు, కానీ ఒక్కసారి మా అబ్బాయి కాలు దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రం చాలా భయపడి నేను పిల్లల్ని రానియకపోతే మా హస్బెండ్ అన్నారు, ఏంటి నువ్వు వెళ్తున్నావు, మరి పిల్లలకి కూడా అలవాటు పడాలి కదా, ఒక్కసారి వాళ్ళు జాగ్రత్త వాళ్ళు చూసుకుంటారు, నువ్వు అలాగా భయపెట్టకు అనేసని. ఇదండి, చూసారా, చెట్టు నుంచి కాయ అలా కోసుకొని మనం తోటలోనే తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే కాయ కట్ చేసుకుని మామూలుగా బయట తినచ్చు, కానీ దానికి చాలా డిఫరెన్స్.